మెట్రోతో మెట్రో ఎక్కించేశాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, సూర్య గారి కెరీర్లో గజనీ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ ఈ సినిమాయే. అంత బాగుంది సినిమా. అసలు ఫ్లాప్ పడిపోతాను అనుకున్నా, కానీ ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అసలు నాకు మన ఎవరో హాలీవుడ్ లో చాలా సినిమాలు వచ్చి ఈ టైప్ ఆఫ్, కానీ ఈ సినిమా వేరే రకం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. చింపేశాడు. అంటే 90s లోకి ఎలా ఉందన్న? 90s చాలా న్యాచురల్ గా పెట్టారన్న. నేనైతే మేస్ట్లో ఇళయరాజా గారు బయోపిక్ అనుకున్నాను స్టార్టింగ్ లో, కానీ చూస్తే మాత్రం మంచి గ్యాంగ్స్టర్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేశారు. స్టోరీ నుంచి చెప్పను కానీ మన పూజ ఎక్కితే కూడా మంచి న్యాచురల్ గా హోమ్ క్యారెక్టర్ మంచి బాగా చేసింది. అంటే మన కంగు అట్ట ఫ్లాప్ అయింది కదా, సినిమా రెట్రో తన కంబ్యాక్ అవుతాడా సూర్య? అవును, ఇచ్చేసారు. సూర్య ఫ్యాన్స్ అయితే మాత్రం బట్టలు చింపుకుంటారు. అంత బాగుంది సినిమా. అసలు ఆయన సినిమాలో నేను ఒకటి చూసా, తమిళ్లో ఒకటి ఉంటుంది సిద్ధార్థ్ తోటి. సో ఈ సినిమా అయితే మాత్రం మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. నిజంగా అసలు కాన్సెప్ట్ ఏంటంటే అన్న, మనోడు ఒక సమాజంలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఒక గ్యాంగ్స్టర్ గా అవుతాడు. గ్యాంగ్స్టర్ గా అయ్యి గ్యాంగ్స్టర్ నుంచి తన భార్య కోసం, తన మాట వైఫ్ భార్య మాట పెళ్ళం మాట వింటే ఎట్ట ఉంటుందో చూపిస్తాను. మన పుష్ప అన్న చూసానా, సేమ్ అదే స్టోరీ. అంటే అది స్టోరీ కదా, కొంచెం అది తీసుకుంటే పెళ్ళం కోసం మారి మనిషిగా మారి అసలు ఒక మంచి, అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. ఒక గ్యాంగ్స్టర్ మారిపోతే ఎలా ఉంటది, గ్యాంగ్స్టర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అన్న. ఆ సినిమా వద్దు, ఆ సినిమా గురించి వదిలేసేయండి. ఎందుకంటే ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పోలికలేదు. పాత సూర్యని మనం చూసాం, నిజం చెప్తున్నా, పాత సూర్యని మనం చూసాం. కంగు అనేది ఏదో ఎక్స్పెక్ట్ చేసి డైరెక్ట్ తీశారు. సో అది మనకి అర్థం కాలేదు సినిమా. దాని గురించి వదిలేసేయండి. అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి పోలికలేదన్న. చాలా బాగుంది ఈ సినిమా. ఒక మాస్ లుక్, మన సూర్య గారికి ఎలాంటి క్యారెక్టర్లు సెట్ అవుతాయి, ఎలాంటి ఫైట్లు సెట్ అవుతాయి అన్న విధంగా ఉంది. అండ్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్ కూడా మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. రెండిట్లకి పోటీ, రెండిట్లకి పోటీ. అసలు నిజంగా ఈ సినిమా బాగుంది. ఇదేమో ఒక ఇన్వెస్టిగేషన్.